గతంలో ఊళ్ళల్లో కచ్చిర్ల దగ్గర తిట్టుకునే తిట్లన్నీ వల్ల సోషల్ మీడియాలో మనకు కనబడుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో వ్యక్తిగతమైన దాడులు చాలా చిన్నవి. వ్యక్తిగతమైన దాడుల గురించే మనం ఆలోచిస్తున్నాం, వ్యక్తిగతమైన బూతులు భాష గురించి మాత్రమే. కానీ ఆర్గనైజ్డ్ దాడి జరుగుతోంది సోషల్ మీడియాలో. రాజకీయ పార్టీలు చాలా ఆర్గనైజ్డ్ దాడి చేస్తున్నాయి సోషల్ మీడియాలో. అవతలి వాళ్లను అణిచివేయడానికి, గొంతు నొక్కడానికి భాష మాత్రమే కాదు, అనేక రకాలమైన బూతు భాష ఉపయోగించడమే కాదు, అనేక రకమైన దాడులు జరుగుతున్నాయి. మనం ఒకటి రెండే మాట్లాడుకుంటే ఉపయోగం లేదు. ఇవాళ నిన్న మొన్న జరిగిన ఒక సంఘటన, ఆ సంఘటనగానే చూస్తే ఏ ఉపయోగం లేదు. అన్ని రాజకీయ పార్టీలు, మనం జర్నలిస్టుల గురించి మాట్లాడుతున్నాం, మనం మాట్లాడుకోవాల్సిన ముందు రాజకీయ పార్టీల గురించి. అన్ని రాజకీయ పార్టీలు చాలా ఆర్గనైజ్డ్గా బూతులతో, విద్వేషంతో దాడులు చేస్తున్నాయి తమ ప్రత్యర్థుల మీద. ఆ దాడులను ఖండించకుండా జర్నలిస్టుల గురించి మాట్లాడడం అనేది సరైంది కాదు. జర్నలిస్టు చేస్తున్నది ఓకే, జర్నలిస్టులు కొంతమంది చేస్తుండొచ్చు, రాజకీయ నాయకులు చేస్తున్న దాన్ని ఖండించి ఈ దేశంలో ప్రభావం చూపించగలిగింది రాజకీయ పార్టీలు. ఆ రాజకీయ పార్టీల అధినాయకులు, వాళ్ళ గురించి ముందు మనం మాట్లాడుకోవాలి. వాళ్ళ భాష గురించి, ఎలాంటి భాష మన అధినాయకులు మాట్లాడుతున్నారో దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మాట్లాడుతున్న భాషనే వాళ్ళ అనుచరులు మాట్లాడుతున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళే కాదు, మన మీద కూడా దాడులు చేస్తున్నారు. ఈ మధ్య లాస్ట్ మంత్లో 2 రోజులు ఒక సభ ఏర్పాటు చేశాం మేము. నేను జర్నలిస్ట్నే కావచ్చు, అంతకుముందు ఒక విద్యార్థి సంఘంలో పనిచేసిన వాడిగా 50 ఏళ్ల విప్లవ విద్యార్థి ఉద్యమం అనే సదస్సు ఏర్పాటు చేసినాం. సదస్సు ఏర్పాటు చేసిన సందర్భంగా కొంతమంది పని కట్టుకొని ఒక 2 వ్యక్తుల మీద ఫోటోలు పెట్టి తన దుర్మార్గమైన భాషను ఉపయోగించి ప్రచారం చేశారు. ఆ సదస్సును దెబ్బతీయడం కోసం, సదస్సు పెట్టకుండా ఉండడం కోసం ఈ బూతులు ఉపయోగించడంలో వ్యక్తిగతమైన విషయమే కాదు, వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలే కాదు, కొన్నిటిని ఆపాలని, కొన్ని భావజాలను అణిచివేయడం కోసం ఈ విధమైనవి జరుగుతుంది. అవి రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. జర్నలిస్టులు ఇవాళ జర్నలిజం గురించి, మీడియా కమిషన్ గురించి కూడా పాషం యాదన్న మాట్లాడిండు. మీడియా కమిషన్ ఎక్కడి వరకు పరిమితం అవుతుంది, పెట్టడం అవసరం, కానీ ఎక్కడి వరకు పరిమితం అవుతుంది? మీడియా వరకే పరిమితం అవుతుంది. సోషల్ మీడియాని ఎవ్వరూ కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. మనం ఇవాళ సోషల్ మీడియాను కంట్రోల్ చేసే పని, లేకపోతే మీడియాను కంట్రోల్ చేసే పని తీసుకెళ్ళి ప్రభుత్వాల చేతిలో పెడితే మన గొంతు పట్టుకుంటాయనేది మనం మర్చిపోతున్నాం. మన భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేస్తాయి, నాశనం చేస్తాయి. వాళ్ళకు కావాల్సింది అదే. మనలాంటి వాళ్ళు మనం ఖచ్చితంగా ఈ భాషను, ఇలాంటి భాషను ఖండించాలి, ఇలాంటి భాషకు వ్యతిరేకంగా పోరాడాలి. భాషే కాదు, దుర్మార్గమైన అణిచివేత ధోరణితో చేస్తున్న రాతలను ఖండించాలి, వాటికి వ్యతిరేకంగా పోరాడాలి. కానీ మన గొంతును తీసుకెళ్ళి ప్రభుత్వాల పాలకుల చేతిలో పెడితే మన ముందు వాళ్ళు అణగదొక్కేది మననే. ఇది సాకుగా తీసుకొని విమర్శించిన వాళ్ళనల్లా జైళ్ళలో దోసి, ఇప్పుడు జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శించిన వాళ్ళల్లా జైళ్ళలో దోస్తున్నాయి. ఆ విధంగా జైళ్ళలో తోసే అవకాశం మనం ప్రభుత్వాలకు కల్పించకూడదు. అలా కల్పించకుండా ఏం చేయాలనేది మనం ఆలోచిద్దాం. మనం కంట్రోల్ చేసుకోవడం ఎలాగా, జర్నలిస్టులు కంట్రోల్ చేసుకోవడం ఎలాగా, సోషల్ మీడియాను కంట్రోల్ చేయగలమా? సోషల్ మీడియాను కంట్రోల్ చేయడం అంటే మళ్ళీ ప్రభుత్వాల చేతిలో ఆయుధాలు పెట్టడమే. ఏది సోషల్ మీడియా? జర్నలిస్టుల గురించి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎవరు జర్నలిస్టులు కాదు. జర్నలిస్టులేనా మాట్లాడాల్సింది, విమర్శించేది? భావ ప్రకటన స్వేచ్ఛ భారతదేశంలోని ప్రతి పౌరునికి ఇచ్చింది. ప్రతి పౌరుడు మాట్లాడతాడు, ప్రతి పౌరుడు విమర్శిస్తాడు. జర్నలిస్టుకు ప్రత్యేక హక్కులు లేవు, అది మనం ముందు గుర్తించాలి. పౌరుడికి ఉండే హక్కే, రాజ్యాంగం ఇచ్చిన హక్కే జర్నలిస్టుకు కూడా ఉంది. ఆ హక్కుకు వ్యతిరేకంగా మనం మాట్లాడడం అంటే మనమే జైలుకు పంపించుకోవడం, మనమే దొక్కించుకోవడం. ఆ పనిని మనం చేయకూడదు. ఈ ఆయుధాన్ని తీసుకెళ్ళి ప్రభుత్వాల చేతిలో, పాలకుల చేతిలో పెట్టకూడదు. దాన్ని దృష్టిలో ఉంచుకొని
సోషల్ మీడియాలో జరుగుతున్న భాషా సంబంధమైనవే కాకుండా అణిచివేత ధోరణితో ఒకళ్ళని నాశనం చేయడం కోసం కొన్ని భావజాలాన్ని అణిచివేయడం కోసం జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా మనలాంటి వాళ్ళము పౌర సమాజం ఏం చేద్దామనేది ఆలోచిద్దాం. ప్రభుత్వాలను ఫలానా విధంగా చేయండి అనేది కాదు, పౌర సమాజం ఏం చేయాలి, ప్రభుత్వాల చేతిలో ఎప్పటికీ ఇలాంటి పని మనం పెట్టకూడదు అని నా అభిప్రాయంగా చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.